ఈశాన్య రాష్ట్రాల్లో 4 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అసోం, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడంతో ఇప్పటివరకు 34 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. బ్రహ్మపుత్ర, పచ్నోయి, కుషియారా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అసోంలోని 19 జిల్లాల్లో 3.64 లక్షల మందికి పైగా వరద ప్రభావం చూపింది. అసోంలో 758 గ్రామాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు పడవలు ఉపయోగిస్తున్నారు. సిక్కింలోని లాచుంగ్, చుంగ్తాంగ్, లాంచన్ నగరాలను వరదలు ముంచెత్తాయి. ఈ 2 నగరాల్లో 1678 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండ చర్యలు విరిగిపడడంతో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మణిపూర్లో 19,000 మంది వరదల బారిన పడ్డారు. మణిపూర్లో 3,365 ఇళ్లు కూలగా వివిధ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. త్రిపురలో భారీ వర్షాల కారణంగా 464 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అసోం, సిక్కిం, మణిపూర్ సీఎంలకు ప్రధాని ఫోన్ చేశారు. వరదల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.